బీజేపీ 12 మంది అభ్యర్థులతో రెండో జాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఫోక్ సింగర్ మైథిలికి టికెట్ ఖరారు చేశారు. అలీనగర్ నుంచి మైథిలి పోటీ చేయనుంది. కాగా బీజేపీ 71 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసింది. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సింహాలకు టికెట్స్ లభించాయి. అసెంబ్లీ స్పీకర్ నందకిషోర్ కి టికెట్ దక్కలేదు. ఇక ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ నామినేషన్ వేశారు. రాఘ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి అతను పోటీ చేస్తున్నారు. హజీపూర్ కలెక్టరేట్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి సమక్షంలో నామినేషన్ డాక్యుమెంట్స్ ని అధికారులకు అందజేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అయితే కొలికి రాలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పలుసార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వంతో అయితే చర్చలు జరిపారు. ఎవరికి ఎన్ని సీట్లు, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి అనే దానిపై ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. ఈ చర్చల అనంతరం మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్ కొందరు అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తూ ఉన్నారు. మితాని నుంచి బోగో సింగ్ బీఫామ్ ఇవ్వగా, పర్బట్టా నుంచి సంజీవ్ సింగ్, సందేశ్ స్థానం నుంచి దీపు యాదవ్లకు బీఫామ్స్ ఇచ్చారు. సిపిఐ, ఎంఎల్, సిపిఎం కూడా నామినేషన్స్ వేసుకోవడానికి తమ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అరా, అర్బాల్, పాలిగంజ్, జిరాది నియోజకవర్గాల నుంచి సిపిఐ, ఎంఎల్ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. సిపిఐ కూడా 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ అధినాయకత్వం కూడా కసరత్తు చేస్తోంది. బీహార్ నాయకులతో కలిసి చర్చలు జరిపింది. ఎవరెవరు ఏ స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు అని తెలుసుకుంది. అభ్యర్థుల గెలుపు అవకాశాలపైన ఆరా తీసింది. అలాగే సీట్ల సర్దుబాటులో భాగంగా తాను ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, భాగస్వాములకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దానిపైన కూడా చర్చించింది. మిత్రపక్షాలు అడుగుతున్నా కొన్ని సీట్లను వదులుకోవడానికైతే కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్. ప్రశాంత్ కిషోర్ ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయటం లేదు. తమ పార్టీ జన్ సూరజ్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసేందుకు పోటీకి దూరంగా ఉంటున్నట్టు పీకే తెలిపారు. కులం, కుటుంబం రాజకీయాల నుంచి బీహార్కు విముక్తి కల్పించాలంటూ ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ విస్తృత ప్రచారం చేశారాయన. ముఖ్యంగా నిరుద్యోగం, సుపరిపాలన, సామాజిక న్యాయం, యువత, మహిళా సాధికారత వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ వచ్చారు. తద్వారా ఈ ఎన్నికల్లో పీకే గేమ్ చేంజర్ అవుతారా అనే ఆసక్తికైతే తెరలేపారు. అయితే చూస్తే బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయి. 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న మలి విడత పోలింగ్ జరుగుతుంది. అయితే నవంబర్ 14న ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.